తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలాగే అంచేత ఇది చేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే చేయాలి కదా. అంత ఇప్పుడు ఇంత పెరిగిపోయిన ఈ విలువలకి స్థలాలకి సో ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకం ఒక రేవంత్ రెడ్డి గారు కానీ ఒక శ్రీధర్ బాబు గారు కానీ భట్టి గారు కానీ మా దిల్ రాజు గారు కానీ ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి జరగచ్చు. అంటే మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరో కొంతమంది మీరే అలాంటి వాళ్ళ వల్ల తప్ప, లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప, లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఎంతసేపు అది సార్. బట్ ఎవరికాళ్ళకి చేయాలని ఉండొచ్చు, ఏదో ఏమో అవుతుంది. అది అయిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది లేదా కాదన్నా. ఎందుకంటే నేను ఇప్పటికీ మనది ఒక హీరో శివాజీ ఒకరోజు 5 లక్షలు పంపించాడు కరోనాలో. అంతకుముందు వివి వినాయక్ గారు 5 లక్షలు పంపించారు, పనిచేసాం. ఆయన ఒక వీడియో కూడా పెట్టారు, నాకు డబ్బులు పంపుతూ నా అకౌంట్లో వేస్తూ, ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళండి, నిత్యావసరాలకి నేను ఒక 5 లక్షలు వేలేసాను, అవి ఉన్నంత వరకు ఆయన చేస్తాడు అని రాయల్గా ఇచ్చారు ఆయన వినాయక్, వివి వినాయక్. శివాజీ అప్పుడు అంతకుముందు 1 లక్ష రూపాయలు పంపించాడు. శివాజీ రాజేనా? శివాజీ హీరో శివాజీ. అతను మన దగ్గర పెరిగిన సోల్. అది నన్ను అన్నయ్య అనుకుంటూ అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, పని ఇచ్చాడు, అన్నం పెట్టాడు అని చెప్తాడు. ఆ ప్రేమ ఈ రోజుకి అలాగే మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. చేస్తే నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటంటే ఆశావహులు కోట్లలో ఉన్నారు, మనం వేలల్లో మన దగ్గర డబ్బు ఉంది. ఎలాగా ఇది ఏదో ఒకటి చేద్దామని ఇమీడియట్గా ఒక అంబులెన్స్ చేసేద్దామని 5 లక్షలు పెట్టి నేను మళ్ళీ 2,95,000 3 లక్షలు దగ్గర చేసేసి ఒక అంబులెన్స్ చేసి ఇప్పటికి రన్నింగ్లో ఉంది అది సార్. శివాజీ చేసింది అలా 2-3 అంబులెన్సులు పెట్టి, జనరల్ ఫిజిషియన్ని పెట్టి, జనతా ఆసుపత్రిలో పెట్టి, అక్కడే కూరగాయలు అవన్నీ అక్కడే పండించి, పాడి అక్కడే పెట్టి, వాళ్ళతోటి వీళ్ళని క్లాస్ రూమ్స్లో పెట్టి, ఈ చనిపోబోయే ముందుండే వృద్ధులైన ఆ బాలల్ని దత్తత తీసుకోవాలని నా కోరిక. దాని పేరు సపర్య. ఓకే, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. సూపర్ ఉంది ట్యాగ్. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఈ సపర్య అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ, నా ఆరాటం, నా జీవనం, నా ఫైనల్ అదేగా. ఫైనల్ అదే. అది దాని తర్వాత ఎప్పుడైనా పర్లా, అప్పటి వరకు కదిలేదే లేదు. అంటే ఒక మంచి కార్యక్రమం సార్, మనసులో ఉంది, అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏముండదు. కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా? నాగార్జున ఎప్పుడు హీరోనే, విలన్ ఎందుకు అవుతాడు మీ జీవితంలో? ఏముంటుంది అది. నేను ఒక కథ చెప్పాను, అతను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు. బావా బాగా తవ్వినట్టున్నావు. బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున, అది టైటిల్. అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగాం. తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది 3 డైరెక్టర్లే ఆ రోజుకి. నేను అనుకోవటం నాకు విన్నది రాము గారు, అదే రాము రాఘవేంద్ర గారు, నేనే అని ఏదో కరెక్షన్ చెప్పాడు. ఆ కరెక్షన్ అవ్వలేదు, ఆ తర్వాత అతను వినటానికి అవ్వాల, అంతే తప్ప అతను వెళ్ళడం ఎందుకు అవుతాడు. అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగాన్ని సినిమా చేశాను. అవును, విజయ్ బిన్ని డైరెక్టర్ వస్తున్నాడు. చూడగానే ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్, నువ్వేంది ఎప్పుడు కాదంబరు, నువ్వు ఏంటిది అన్నాడు. అవును, నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా, నేను నాగేశ్వరరావు శిష్యుడిని అన్నా. సూపర్ ఉంది టైమింగ్. నాగేశ్వరరావు శిష్యుడిని నేను. ఇలాంటి నేను అసలు నేను చాలామంది కమెడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను, వాళ్ళంతా బోల్డ్ చేంజ్ అయిపోయిన ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు. అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్ ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర. అక్కడ సడన్గా చూస్తారు, సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంటి అంత అలా అబ్బాయి. అలా వీ రిమైన్ దట్స్ ఆల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే, నేను ఒక 1.5 క్రితం చంద్ర గారిని కలిశాను. ఎవరిని? చంద్ర గారిని. నాగార్జున గారు మేకప్ మ్యాన్. ఫస్ట్ ఆల్ బాగా మేకప్ మ్యాన్ ఉండేవారు రాము గారు. చంద్ర గారిని కలిశాను. చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే,
మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద, పొట్ల కింద, అవును. గోడల మీద అవును. గంటల గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, అవును. ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపిగ్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు. అవును. అయినా కానీ మీరు అనుకున్న పని జరగలేదు, అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు. సో నేను అందుకని ఆ క్వశ్చన్ గోపి అనో పిల్లడు ఉండేవాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగార్జున గారికి పర్సనల్ బాయ్లా ఉండేవాడు. ఈ చంద్రేమో రాముగారు బామ్మరదేదో, రాముగారు మెయిన్ మేకప్ మ్యాన్ ఉండేవారు. మాకు తెలుసు మా చిన్నప్పుడు. మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్. ఎవరు? రాము గారు ఫాదర్, రామ్ గోపాల్ ఫాదర్ కృష్ణరాజు గారు. ఆయన ద్వారా నేను నాగేశ్వరరావు ఫ్యాన్గా. తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబు కనపడి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దక్కునేవాడిని. అదే వెళ్ళి సెట్లో ఉండలేం కదా, అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు. ఎక్కడ ఉంటే పాపం అతను కాదు, అరే కాదంబరి వచ్చారు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర పంపించేవాడు నా దగ్గరికి. ఈ లోపల నాకు అక్కడ కాఫీ రావటం, ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను. ఆయన విన్నాడు. కొంత ఏదో ఒక 2 సీన్లు ఏదో 3 సీన్లు ఏదో కరెక్షన్ చెప్పాడు, అంతే. అదంతా గతం. అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది. నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకానొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు, కానీ నాగార్జున గారికి అతిపెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు. నిజమా అబద్ధం? నాకు పేరు చెప్పొద్దు, నిజమా అబద్ధం చెప్పండి. అది ఆపాడు అనటం కంటే ఆగిపోయిందంటే బెటర్. ఏం చేస్తాం ఇప్పుడు? అతను ఒక్కడ అలా కూర్చుని ఉంటే 15 మంది చుట్టూరు ఉన్నారు. సార్ దత్ గారు ఉన్నారు, రామారావు, కేఎస్ రామారావు ఉన్నారు, మణిశంకర్ గారు ఉన్నారు, శివలం కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు. ఇంతమంది చుట్టూరు అందరు ఉంటే ఒక్క నిమిషం ఉండండి మీకు ఒక అనౌన్స్మెంట్ చెప్తాను, ఓ సినిమా వేస్తున్నాను అని చంద్ర ఎక్కడ ఉన్నాడు కాదమ్మనంటే పలానా చోట పిలిచారు. పిలిస్తే నేను బాబు చిన్నబాబు అనేవాడు. చిన్నబాబు ఏంటి నాగార్జున పిల్ల అని ఉన్నాను. మాకేంటి చిన్నబాబు అని నా ఆశీర్వాదాలు ఎలా పిలుస్తారు అలాగా అలా ఉండేది. ఏంటి సినిమా అంటే మన టైటిల్ ఏంటి? నేను ఈ పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాను, ఇతనికి ఇచ్చాను సినిమా, టైటిల్ చెప్పంటే బావా ఎ లవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అన్నా నేను. అందరు క్లాప్సిల్లు. అంటే అన్నీ మన ఫేట్లు కూడా ఉంటాయి పాపం వాళ్ళని అనుకునే. ఆ రోజు చేస్తే ఒకలా, చేయకపోతే ఇలా, అంతే. అలా ఎన్నో జరిగింది. చాలా రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్నాను, అందుకని అడిగాను. లేదు ఫ్యాక్ట్. ఇప్పుడు నేను నా శిష్యులు కూడా అందరు కృష్ణానగర్లో ఉండేవారు, నేను ఎక్కడ ఉండేవాడిని. కానీ కృష్ణానగర్లోనే ఉండి వీళ్ళందరితోనూ టీలు తాగుతూ వీళ్ళందరితోనూ కథలు చెప్పుకుంటూ ఆ బావ అనే సినిమాకి కూడా పోసాని గారి దగ్గర నుంచి జలదంకి సుధాకర్ గారు ఇలాంటి దాదాపు 19-20 మంది రైటర్లు నాకు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు పోసాని గారు ఏమనేవారు తెలుసా, నువ్వు 4 to 5 కానీ 5 to 6 కానీ 1 hour రాగలుగుతావు అనేవారు. పోసాని దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు అంటే స్నేహితులు వీళ్ళంతా సార్. వెళ్ళిపోయా అన్న ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను, ఇలా దాన్ని కరెక్షన్ చేసి దీని తర్వాత ఇలా చేయాలి ఇలా చెప్పేవారు. ఆదిత్య గారని చనిపోయారు, ఆయన బాలచంద్ర గారి శిష్యుడు, డైరెక్టర్ కూడా. ఈ ప్రశ్నకు బదులేదు ఇలాంటి సినిమాలు ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఈవినింగ్ టైమ్స్ ఇచ్చేవారు నాకు, 5 to 6 కానీ 7 to 8. ఎంతోమంది రైటర్స్ అలా కూర్చొని కాబోయే డైరెక్టర్లు అయి దెబ్బతిన్న డైరెక్టర్లు, లేకపోతే నా స్నేహితులైన డైరెక్టర్లు, మన దేవిప్రసాద్ కానీ, అల్లాన్ శ్రీధర్ కానీ, శ్యామ్ అనే పిల్లడు చచ్చిపోయాడు డైరెక్టర్గా కూడా అయ్యాడు అతను కానీ, కత్తి అనే సినిమా తీశాడు మళ్ళీ ఆయన కానీ, వీళ్ళందరూ స్నేహితులు నాకు. వాళ్ళందరితోనూ డిస్కషన్లో ఉండేవాడిని. యోగి, ఎంతోమంది. ఆ కథకి అప్పట్లో 3-4 కథలు చేసుకున్నా. ఆ 4 కథలకి వాళ్ళందరి సహకారం. మరుదురాజా గారు కానీ, మరుదురాజా గారితో ఒక కథ చేసి ఒక హీరోయిన్, 9 మంది కమెడియన్స్, రమకృష్ణ గారు అక్కడికి ఎక్కడికో వెళ్ళి కథ చెప్పాం. ఒంగోలు ఎక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి కథ చెప్పొచ్చాను నేను, భరణి గారు, ఆయన మన మరుదురాజా గారు, ఆవిడతో చేయాలి. అప్పుడే పెళ్ళి ఉన్నాయి అప్పటికి. వాళ్ళకి నేను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా బాగా అభిమానించేవారు నన్ను సార్, రమకృష్ణ గారు వాళ్ళు. అలాగే సౌందర్య గారు బ్రదర్ అమరు,
వాళ్ళిద్దరి దగ్గర కూడా బాగా దగ్గరగా ఉండేవాడిని. సార్ ఏంటో అవన్నీ అన్ని కుదరలేదు, ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు, తెలుసు మీ ప్రయాణం అంతా తెలుసుకొని వచ్చాను సార్. చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా బాబుమోహన్ ఇంకా గారి అబ్బాయితో కూడా ఒక సినిమా చేయాలి. సినిమా అనుకున్నాం, ఆయనతో ఆ. తిరిగాను. మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం, సిటీ సార్. లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం. అవును ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు, ఇద్దరు స్క్రిప్ట్ చేసాం. సార్. మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు, నేను డైరెక్ట్ చేశా. ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్, అతనితోటి సైలెంట్ 45 మినిట్స్ టెలిఫిల్మ్ చేసాం. సార్. చాలా పెద్ద పేరు అప్పుడు అది. ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట, కోమలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత లేస్తాడు. ఓకే. లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అండి, అది బాగా అంటే ఇక్కడ ఏదో శ్మశానం ఉండేది కదండి, ఇప్పుడు లేదండి, అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చేది, బూడిద పంపిస్తుంటారు. అలా అని అప్పుడే పోస్ట్లో ఒక బూడిద రావటం, వీడి తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం. దీంట్లో 1 మినిట్లో ఎలా వచ్చింది అంటే ఇప్పుడు అంతే బటన్ నొక్కితే వచ్చేస్తున్నాయని ఏంటంటో రాసాం, ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. అప్రోచ్ అయితే ఉంది సార్, కానీ ఎందుకో చాలా వరకు మెటీరియలైజ్ అవ్వలేదు. నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును అనౌన్స్ చేశారు. చేశారు, ఆయనే చేశారు. నాయుడు గారి స్టూడియోలో అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజ్యం షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం. ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి నీకు సినిమా ఇస్తున్నాను, తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసాయి అని ఆయనే టైటిల్ చెప్పారు, సూపర్ హీరోస్. సూపర్.